దర్యాప్తు ముమ్మరం. రామేశ్వరం కేప్ పేలుడుపై విచారణ వేగవంతం. నిందితుడిని గుర్తించిన పోలీసులు. 4 అనుమానితుల విచారణ. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం. 2022లో మంగళూరు పేలుడుకు తాజా ఘటనకు లింక్. అన్ని కోణాల్లో కొనసాగుతున్న దర్యాప్తు. బెంగళూరు రామేశ్వరం కేప్లో బాంబు పేలుడుకు సంబంధించిన విషయంలో పోలీసులు నిందితుడిని గుర్తించారు. బాంబు ఉన్న బ్యాగును నిందితుడు కేప్లో వదిలి వెళ్ళినట్టు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని మీడియాకి తెలిపారు. అయితే ఇడ దరిద్రం ఏంటి అంటే దరిద్రానికి దరిద్రం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు ఇంకా ఫిక్స్ కానప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు గెలవంగానే పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్, భారత్ ముర్దాబాద్ అని చెప్పినటువంటి స్లోగన్లు ఇచ్చినటువంటి స్టేట్ ఏదైతే ఉందో అది కర్ణాటక. నిన్న రాజ్యసభకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పే లుచ్చనా కొడుకులారా, ఉంటే ఉండురి, మింగేసే మింగేరి. అంతేగాని భారతదేశంలో ఉండి భారతదేశ తిండి తినుకుంటా సిగ్గు లేకుండా శరం లేకుండా ఇక్కడ భారతీయ భారత దేశ ప్రజలను చంపడానికి మీరు ఎవర్రా? పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే పోలీస్ అధికారులు కళ్ళ ముందల అంటుంటే కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ అది బాంబ్ పేలుడుపై స్పందించినటువంటి సిద్ధరామయ్య గారు ఏమంటా ఉన్నారంటే ఐఈడికి సంబంధించినటువంటిది అంట. ఏరి మరి ఆడ నిందితుని గుర్తించిన పోలీసు వాడిని ఫోటో ఏరి, వాళ్ళు వచ్చనా కొడుకు ఫోటో ఏరి ఇమీడియట్గా సుప్రీంకోర్టుకో అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకో తీసుకొని ఉరిశిక్ష చేసి చంపేరి. పాకిస్తాన్ జిందాబాద్ అనే లుచ్చనా కొడుకులారా గుర్తుపెట్టుకోరి. తినేది మా తిండి, పీల్చేది మా గాలి. భారతదేశంలో ఉంటూ స్వాతంత్ర సెక్యులరిజం పేరు మీద ఉన్నటువంటి లుచ్చనా కొడుకులారా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ జిందాబాద్ అంటే నాలుకలు చీరుతాం. ఏం తప్పు చేసిందిరా నీకు భారతదేశం? భారత్ మాతాని భారతదేశాన్ని ముర్దాబాద్ అంటావా? పాకిస్తాన్ జిందాబాద్ అంటావా? అవసరమైతే చెప్పులు తీసుకొని కొడతాం ఇంకోసారి పాకిస్తాన్ జిందాబాద్ అంటే. సిగ్గుండాలి కదా గవర్నమెంట్కి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి. పాకిస్తాన్ జిందాబాద్ అని ఒక రాజ్యసభకు గెలిచినటువంటి అభ్యర్థిని పక్కన పెట్టుకొని ఆయన అనుచరులు పాకిస్తాన్ జిందాబాద్ అంటే నవ్వుతా ఉన్నాడు సిగ్గు లేకుండా. ఇదెక్కడ న్యాయం అండి? పాకిస్తాన్ జిందాబాద్ అంటే నవ్వుతావా? పాకిస్తాన్ జిందాబాద్ అంటే అక్కడ అధికారులు చేతులు కట్టుకొని కూర్చుంటారా? ఇదేనా? దీనికైనా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. అదే సెంట్రల్లో వచ్చిందంటే మాత్రం చెప్తా ఉన్నా మరోసారి బాంబు పేలుళ్ళు అయితే మరోసారి ఇదే పాకిస్తాన్ జిందాబాద్ అనే స్లోగన్లు వస్తాయి. ఇదా సెక్యులరిజం అంటే? కాంగ్రెస్ చెప్పుకునేటువంటి సెక్యులరిజం అంటే ఇదా? పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి ఎన్ని గుండెలు రావానికి, ఎన్ని గుండెలు ఉండాలి వానికి? సిగ్గు లేకుండా అక్కడ ఉన్నటువంటి సరే నిందితుని గుర్తించారు కదా, మరి ఫోటో రిలీజ్ చేయరి. బాంబు పేలుడు చేసినటువంటి నిందితుని గుర్తించిన అని చెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు వాని ఫోటో రిలీజ్ చేయరి, ఇమీడియట్గా వాడిని తీరి బయటికి. ఏమే ఎందుకు తీస్తలేరు బయటికి అని మా 4 అనుమానితుల విచారణ అంట. అవును భయ్ సాబ్, వాని బయటికి తీరి, వాని ఫోటో ఏరి, నిందితులను గుర్తించి విచారణ చేస్తారా? విచారణ చేసిన తర్వాత ఏం చేస్తారు? తీసుకుపోయి లోపలేశారు. పందికొక్కుల్లా తిరిగి పందికొక్కుల్లా భారతదేశంలో తిండి తినుకుంటా భారతదేశ ప్రజలను చంపాలనుకుంటారా మీరు? ఒకసారి ఆ వీడియోని ఉడక చూపిస్తా ప్రజలారా. అయితే దానికంటే ముందు ఇక్కడ కర్ణాటకలో మాత్రం పూర్తిగా సెక్యులరిజం పేరుతోటి నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, మరికొంతమంది ఇక్కడ మేడారంలో యూట్యూబ్ వాళ్ళు చేసినటువంటి పరిస్థితిలో మేడారంలో ఆమె వనమూలికలు ఆదివాసి బిడ్డ వనమూలికలు అమ్ముకుంటేనే ఆమె అరెస్ట్ చేశారు. ఇక్కడ కోట్లు తిన్నోని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు సార్? అది చెప్పండి. మరి
కోట్లు కోట్లు కడుపు నిండా కడుపులేసుకున్నటువంటి వాళ్ళని ఎందుకు వేస్తలేరు? ఇదా పేదోనికి బలమైనోనికి ఇదేనా మీరు చెప్పదలుచుకునేది? ఇదేనా? ఏం చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు? పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేట లుచ్చనా కొడుకులను పక్కన పెట్టుకొని రాజకీయ నాయకులు తిరుగుతా ఉన్నారా? ఏమంతా ప్రజలారా, ఒకసారి కాంగ్రెస్ మాత్రం సెంట్రల్లో